రాజమండ్రి క్రైస్ట్ వర్షిప్ సెంటర్లో దేవుని వాక్యం అందిస్తున్నప్పుడు చాలామంది తమ జీవితాలు ప్రభువుకు అప్పగించినప్పుడు ఎన్నో అద్భుతాలు, ఎన్నో ఆశ్చర్యకరలు ప్రభు చేస్తున్నాడు. ఎన్నో సాక్ష్యాలు మనం వింటూ ఉంటాం. నేను ఒకటే మాట చెబుతాను, సమస్త ఘనత మహిమ యేసయ్యకే చెల్లును గాక. ఆయనే స్వస్థపరచువాడు. క్రొవ్విన దూడలు గంతులు వేయనట్లుగా మీరు గంతులు వేస్తారు. నిర్వచించలేని ఆనందం, అభివర్ణించలేని ఆనందాన్ని ప్రభు మన గుండెల్లో దయచేస్తాడు. లోకం కూడా నీకు ఆనందం ఇవ్వాలని ప్రయత్నం చేస్తుంది, లోకం కూడా నీకు సంతోషం ఇవ్వాలని ప్రయత్నం చేస్తుంది, కానీ అది తాత్కాలికమే. ఈరోజు నీకు సంతోషించే రేపు ఆనందాన్ని ఇవ్వకపోవచ్చు, కానీ దేవుడిచ్చే ఆనందం, సంతోషం నిరంతరం నిలిచేవి. మీ పేర్లు జీవగ్రంథమందు రాయబడి ఉన్నాయో కానీ సంతోషించండి అన్నాడు. హెవెన్లీ థింగ్స్ మీద మనకు ఫోకస్ ఉన్నప్పుడు, పరలోకపు సంగతుల మీద మనకి ఆసక్తి ఉన్నప్పుడు ఖచ్చితంగా ప్రభువులు ఆనందిస్తాం, ధైర్యంగా మనం ఉంటాం. దేవుని బిడ్డలారా, ఈ వాగ్దానాన్ని ఈ రోజంతా క్లెయిమ్ చేయండి, ప్రభువును స్తుతించండి. అసాధారణ కార్యాలు ప్రభు మీ జీవితంలో జరిగించాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను.